మనిషి జీవితం నిజంగా ఓ మాయలాగే ఉంటుంది. ఆ క్షణమే ఆశ జనిస్తుంది, ఆ మరుక్షణమే ఏదో బాధ మనిషిని వేధిస్తూ ఉంటుంది. ఏకాకిలా పువిపైకి వచ్చి ఎన్నో ఆశలతో బతుకు పోరాటం చేస్తాడు. చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాడు. జననం నుంచి మరణం వరకు అలుపెరుగని పోరాటం చేసే బతుకులు ఒకవైపైతే, బంగారు భవనాల్లో సుఖాలకు మరిగిన జీవితాలు మరోవైపు. ఇలా మనుషుల్లో కూడా విపరీత భేదాలను సృష్టించి జూదంలా ఆడుకుంటున్నాడు ఆ భగవంతుడు. భారతదేశం కేవలం ఆచార సంప్రదాయాలకే ఫేమస్ కాదు, ఆకలి కోసం అలమటించే అలసిపోయిన దేహాలకు సైతం చిరునామాగా మారింది. రీసెంట్గా ఆకలితో అలమటించిన ఓ అబ్బాయి గుప్పెడు మెతుకుల కోసం ప్రయాసపడిన తీరు ప్రతి మనిషి మనసును కదిలించింది. ఈ వీడియో ప్రెజెంట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ అబ్బాయి స్కూల్ బ్యాగ్ కూడా తీయకుండానే వంటగదిలో దూరాడు. త్వరగా అన్నం వేసుకుంటుండగా కొన్ని అన్నం మెతుకులు కింద పడ్డాయి. వాటిని కూడా తన ప్లేట్లో వేసుకుని కూర లేకపోవడంతో అందులో నీళ్లు పోసుకున్నాడు. ఆ పళ్ళెంలో కొంచెం ఉప్పు కూడా వేసుకుని తినేశాడు. ఆకలితో అలమటించిన ఆ అబ్బాయి మనసు ఎంత మదనపడిందో అన్నట్టుగా హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం. దొక్క ఈడ్చుకుపోయి గుప్పెడు మెతుకుల కోసం పరితపించే గొంతులకు భారతదేశంలో ఎలాంటి కొదువ లేదనడంలో ఆశ్చర్యమే లేదు. ఇండియా వెనకపడిన దేశం కాదు, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశమని రాజకీయ నాయకులు చెబుతున్నారు. కానీ రియాలిటీలో అలా మాత్రం లేదు. డెవలప్మెంట్ దేవుడెరుగు. కనీసం గుప్పెడు మెతుకులైన పుట్టని బీదవారు ఇండియాలో బోలెడు మంది ఉన్నారు. వరల్డ్ వైడ్గా సుమారుగా 60 కోట్లకు పైగా బీదవాళ్లు ఉన్నారని తెలిసి ఆశ్చర్యమేస్తోంది. వీరంతా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇళ్లు లేని స్థితిలో ఉన్నవారే. ఇక భారతదేశం గురించి మాట్లాడుకుంటే బీదవారి సంఖ్యకు కొదువే లేదు. లక్షల మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఎవరైనా బుక్కెడు బువ్వ పెడతారేమోనని రేపటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.